కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ నగర ప్రజలు ఇలవేల్పు అయిన అమ్మవారిని ఆషాఢ మాసంలో శాకాంబరి అలంకారం చేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఆషాఢ త్రయోదశి సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశారు. వందల కిలోల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి కనకదుర్గమ్మ మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జోగ సత్యనారాయణ, అర్చకులు కిరణ్ కుమార్, సుబ్రహ్మణ్యంల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే వనముడి కొండబాబు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మహిమాన్వితమైన సంత చెరువు దుర్గమ్మ ఆశీస్సులతో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కాకినాడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయ వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వం వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశతో ఈరోజు మద్దతు ఇచ్చి నెగ్గించారు. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలా సహకరించాలని, ప్రజలు అనుకున్న కోరికలను నెరవేరాలని, ఈ రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి చెంది అదేవిధంగా రైతులు పాడి పంటలు పండించుకుని సుఖ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, మన రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి చెందాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయనేది ఒక నమ్మకంతో పారిశ్రామిక అభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం పరిపాలన కూడా ఒక ఆదర్శమైన పరిపాలన అందించి విధంగా ఈ అమ్మవారు సహకరించాలని అన్ని విధాలు కోరుకుంటూ మరొకసారి మన పట్టణ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఉండాలని, అదేవిధంగా అనుకున్న కోరికలన్నీ ప్రజలన్నీ అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారిని కోరుకుంటూ